యూర్ డిసప్పాయింటెడ్, జస్ట్ టేక్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ టు గాడ్. నీకు బాధగా ఉంటే తీసుకెళ్ళి చెప్పు, అయ్యా నాకు బాధగా ఉందయ్యా. నీకు నిరాశగా ఉంటే చెప్పు, నాకు నిరాశగా ఉంది. నా జీవితంలో కొన్నిసార్లు ఏదన్నా పరిస్థితుల వల్ల నేను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పనండి, నేను ఏసైకి చెప్తాను. ఏసైకి ఏం చెప్తానంటే, నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది ఏసయ్య, ప్లీజ్ చియర్ మీ అప్, నన్ను ఏదో ఒకలాగా మళ్ళీ నా ముఖంలో నవ్వు పెట్టు అని అడుగుతాను ఏసైని. అడిగితే ఎక్కడి నుంచో ఏదో ఫోన్ కాల్ వస్తుందండి, ఏదో గాడ్ డస్ సంథింగ్. ఆ ముఖంలో ఉన్న బాధ ఉన్న వెంటనే గాడ్ టర్న్స్ మై సారో ఇంటూ జాయ్, గాడ్ టర్న్స్ మై డిసప్పాయింట్మెంట్ ఇంటూ అ గ్రేట్ జాయ్. హల్లెలూయా. నాకు అనిపిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పట్టించుకుంటావా యేసయ్య? కొన్నిసార్లు చూడండి, మనం మూతి ముడుచుకుంటే ఎవరు పట్టించుకోరు, మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికి అంత టైం లేదు కదండి, ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు. అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు, మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు, చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన